ఓం నమ శివ ధర్మస్థలంలోని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనము తెలుసుకుందాం. ముందుగా శ్రీ మంజునాథ స్వామి గురించి, తర్వాత వచ్చేసి క్షేత్రపాలకుడు శ్రీ అన్నప్ప స్వామి గురించి, తర్వాత వచ్చేసి ఆలయ ధర్మకర్త మరియు ధర్మస్థలం గురించి మనం కొన్ని విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ధర్మస్థలం అనగానే ఎంతోమంది ఈశ్వరుని గురించి ఎన్నో రకాల కథలను విని ఉంటారు. కానీ ఈ ధర్మస్థలంలో ధర్మం గురించి, ముందుగా శివుడు ధర్మాన్ని కాపాడాలని కైలాసంలో దేవతలందరూ సమావేశం అవుతుండగా ఆ రోజున అందరి సమక్షంలో ధర్మానికి ఎక్కడ తావు లేకున్నట్లు ఉంది, ఒక్కచోటనైనా ధర్మాన్ని నిలపాలనే ఉద్దేశంతో కైలాసంలో శ్రీ శివపార్వతులు చర్చిస్తుండగా అక్కడ గణపతి స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నందీశ్వరుడు, మిగతా గణాలు, దేవతలందరూ అవును స్వామి, ధర్మాన్ని మనం కాపాడాలి, లేకపోతే ధర్మమే లేకుండా పోతుందంటేనే అప్పుడు శివుడు ఆలోచన చేసి ఒక ధర్మాన్ని నిలబెట్టడానికి తన దేవగణాధిపైన అన్నప్ప స్వామిని శ్రీ ధర్మస్థలానికి పంపించడం జరిగింది. శ్రీ అన్నప్ప స్వామి ధర్మస్థలంలో వెలిసి అతను క్షేత్రపాలకుడే కాదు, ధర్మాన్ని నిలబడటకు తను ధర్మస్థలానికి వచ్చి అక్కడున్న వారందరినీ శివ సాన్నిధ్యంలోకి, శివ సన్నిధికి మంచి చెడు గురించి తెలిపి మంచి మార్గంలో శివుని మనం ధ్యానించాలి, మంచినే మనము చేయాలి, ధర్మానికి కట్టుబడి ఉండాలి, అలాగైతేనే మీరందరూ సుఖప్రదంగా అందరూ సంతోషంగా ఉంటారని శ్రీ అన్నప్ప స్వామి అందరికీ తెలుపుగా వారందరూ ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రంతో పఠిస్తూ ఉదయం నుండి సాయంత్రం వరకు ఓం నమ శివ, ఓం నమ శివ, ఓం నమ శివ అంటూ వారి పనులు చేసుకుంటూ భక్తి మార్గంలో ధర్మస్థలంలో ఓం నమ శివ అనే పంచాక్షరి మంత్రంతో శ్రీ ధర్మస్థల మంజునాథ్ గురించి ఎన్నో పదాలు, ఎన్నో గాథలు, ఎన్నో చరిత్రలు, ఎంతో భక్తిగా శ్రీ బసవన్న స్వామి, అన్నప్ప స్వామి ఎంతోమంది ఈ ధర్మస్థలంలో వెలిసినారు. శంకరాచార్యుల వారు కూడా శ్రీ ధర్మస్థలానికి వచ్చి స్వామివారిని సేవించినట్లు చరిత్ర పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా క్షేత్రపాలకుడు శ్రీ అన్నప్ప స్వామి ఈ ధర్మస్థలంలో ఉండి ధర్మాన్ని 4 పాదాలుగా అప్పటి కాలంలో ఉన్నందుకే ఈ కలియుగంలో కూడా ఇప్పటికి కూడా ధర్మస్థలంలో ధర్మం ఉందని ప్రజలందరూ నమ్ముతుంటారు, భక్తులు కూడా నమ్ముతుంటారు. భక్తులు కర్ణాటకలోనే కాక ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి, చుట్టూ ఉన్న మన భారతదేశం నుంచి నలుమూలల నుంచి ధర్మస్థలానికి స్వామివారి సన్నిధికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ధర్మస్థలానికి ఒక్కసారైనా వచ్చి శ్రీ మంజునాథ స్వామిని దర్శించాలని, ఆయన్ని మనస్ఫూర్తిగా చూడాలని, మనస్ఫూర్తిగా మొక్కాలని, తమ పాపాలు పోగొట్టుకోవాలని ముందుగా అన్నప్ప స్వామిని దర్శించి, అంటే గుడి